నమస్తే అండి. నా పేరు కాళహస్తి విజయన్న, గోరంట్ల గ్రామం, సత్తనపల్లి మండలం, పల్నాడు జిల్లా. నేను గత 10-15 సంవత్సరాల నుండి మిర్చి పంటను, పత్తి పంటను సాగు చేయడం జరుగుతుంది. దాంట్లో ముందుగా ఏరిస్ కంపెనీ వారి సాయిల్ కిట్లని దుక్కులో వాడతానండి. ఇప్పుడైతే ఏరిస్ కంపెనీ వారి న్యూట్రిన్స్ బ్యాగ్లు అని వచ్చినాయి, అవి వాడతానండి. అవి ఎందుకు వాడతానంటే మనం ఏట చల్లేటువంటి డిఏపి, పొటాషు, యూరియా ఇదంతా కూడా మొక్క మొత్తం తీసుకోకుండా కొంత భూమిలోనే నిలవండిపోయి గడ్డగట్టిపోవటం జరుగుతుందండి. అలా గడ్డగట్టిపోయి మొక్క మరుసటి సంవత్సరం మనం పంట వేస్తే అది ఎదుగుదల లేకుండా గిడిసబారిపోయి మనకు 30 నుంచి 40 గంటల దిగుబడి వచ్చేటువంటి పంటనివ్వకుండా 10 నుంచి 15 గంటలకు పరిమితి కావటం జరుగుతుంది. అందుకని ఈ యొక్క న్యూట్రిన్స్ బ్యాగులు వాడితే భూమిలో నిలవండిపోయినటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియాన్ని కరిగించి దాంతోపాటు దీంట్లో ఉన్నటువంటి న్యూట్రిన్స్ మొత్తాన్ని కూడా చెట్టుకి అందించి మన యొక్క 5 నుంచి 6 నెలల యొక్క పంట వ్యవధిలో, ఈ దీర్ఘకాలిక పంట వ్యవధిలో మనకు మంచి ఆరోగ్యమైనటువంటి పంటనివ్వటం జరుగుతుందండి. అందుకని ఈ యొక్క న్యూట్రిన్స్ బ్యాగులు చల్లేసి మిరప మొక్క నాటడం జరుగుతుంది. అలా మిరప మొక్క నాటిన తర్వాత ఒక వారం రోజులకి నోక్రాన్ స్ప్రేయింగ్ చేస్తానండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వారానికి నల్ల సల్ఫర్, నగాటా, ఆ తర్వాత ఏదైనా త్రిప్స్ వస్తే బేర్ కంపెనీ వారి రీజెంట్ వాడతాను. ఇంకేదైనా వైట్ మైడ్స్ కానీ, వైట్ ప్లే కానీ అవి వస్తే సింజంట వారి పెగాసిస్ వాడతానండి. ఇలా రసం పీల్చే పురుగులు ఏవైతే వచ్చినాయో దాన్ని బట్టి చూసుకుంటూ అవసరాన్ని బట్టి కంపెనీ మందులు వాడటం జరుగుతుంది. ఆ తర్వాత ఎదుగుదల కొంచెం ఏదన్నా భూమి తేమగా ఉండి ఎదుగుదల తక్కువగా ఉంటే హెచ్డి 3 ఎరువులు అని ఏరిస్ కంపెనీ వారి ఉండండి, అవి స్ప్రేయింగ్ చేస్తాను. ఆ తర్వాత 13-0-45 అవి కూడా వచ్చినాయి, అవి కూడా స్ప్రేయింగ్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఏదైనా ఫంగస్ ఏదైనా వచ్చిందనుకోండి, ఫంగస్ వస్తే ఫంగిసైడ్ మందులు కాపర్ కానివ్వండి, రోకో కానివ్వండి, ఆ తర్వాత అమిస్టార్ కానివ్వండి, క్యాబ్రేటాప్, ఇవన్నీ అవసరాన్ని బట్టి ఏది అవసరం అయితే దాంతోపాటు ప్లాంటోమైసిన్, ఏరిస్ వారి ప్లాంటోమైసిన్ అని ఉందండి, ఆ ప్లాంటోమైసిన్ కంబైన్ చేసి స్ప్రేయింగ్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఎప్పుడన్నా న్యూట్రిన్స్ అవసరమైతే ఆగ్రోమిన్ మ్యాక్స్ అని ఉంటుందండి, ఏరిస్ కంపెనీ వారిది, ఆగ్రోమిన్ మ్యాక్స్ స్ప్రేయింగ్ చేస్తాను. ఆ తర్వాత ఇంకొంచెం అధికంగా న్యూట్రిన్స్ కావాలనుకుంటే అగ్రి ప్రో అని ఉంటుందండి, అది స్ప్రేయింగ్ చేస్తాను. ఆ తర్వాత పంట కాలం వచ్చిందంటే సిఎన్ బోరాన్ కలిపి స్ప్రేయింగ్ చేస్తానండి. ఆ తర్వాత ఒక కాపు కాసిన తర్వాత ఒక కోత కోసేసి తోటకు నీళ్లు కట్టి మరలా ఏరిస్ కంపెనీ వారి సిఎన్ అని ఉంటుందండి, సిఎన్ 25 కేజీల బ్యాగ్ తీసుకొచ్చి 1 ఎకరాకి చల్లుతానండి. ఆ చల్లిన తర్వాత మరలా ఇంకొక తడికి కూడా ఆర్గా బూస్ట్ అని ఉందండి, ఏరిస్ కంపెనీ వారిది, అది కూడా చల్లుతానండి. ఇలా చల్లితే రెండో కాపు కూడా మనకి చివరి వరకు కూడా కాయ బాగా సైజు ఉంటుందండి, పొడుగు తగ్గకుండా, కాయలు వంకరలు తిరగకుండా మంచిగా పొడవుగా పండటం జరుగుతుందండి. అలా వస్తే మార్కెట్లో కూడా మనకి మంచి రేటు కల్పించడం జరుగుతుంది. ఇలా మార్కెట్లో అనేకమైనటువంటి బయో ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటికి నేను ఎప్పుడు గురి కాకుండా కంపెనీ మందులు ఏదైతే ఉన్నాయో, ఏరిస్ కంపెనీ నమ్మకమైన కంపెనీ, అలాగనే సింజంటా కంపెనీ, బేర్ కంపెనీ, ఇవన్నీ కూడా మంచి కంపెనీ మందులు మాత్రం తీసుకొచ్చి స్ప్రేయింగ్ చేయటం జరుగుతుందండి. ఇలా చేయటం వల్ల నా యొక్క పద్ధతి చొప్పున నా యొక్క 10-15 సంవత్సరాల వ్యవసాయంలో 30 నుంచి 40 గంటలు దిగుబడి నేను పొందుకోవడం జరుగుతుంది. కనుక తోటి రైతుగా నేను చెబుతూ ఉన్నాను, మీరందరూ కూడా రైతు వారిగా మోసపోకుండా కంపెనీ మందులు మాత్రం వాడి అధికమైన దిగుబడులతో ఉండాలని నేను కోరుచున్నాను. నా మాటలు ముగిస్తున్నాను. నమస్తే.